అల్పులను అయోగ్యమైన మమ్మల్ని ప్రభువా నీ ప్రేమతో ప్రేమించి ప్రభు సజీవ సంఖ్యలో వచ్చినందుకు నీకు స్తోత్రాలు. మాకంటే బలవంతులు, మాకంటే అంత సౌందర్యం గలవారు, మాకంటే ధనవంతులమైన అయా నిద్రించిన వారిగా ఉన్నారయ్యా. అల్పులమైన మమ్మల్ని ప్రభువా నీ ప్రేమతో ప్రేమించి నాయన నీ కృప మా వెనువెంట వచ్చినందుకై నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావయ్యా. సజీవులుగా సజీవ సంఖ్యలో మమ్మల్ని ఉంచినందుకై నీకే స్తోత్రాలయ్యా. నేను స్తుతించి గర్వపరిచే భాగ్యమును మాకు ఇచ్చారు. నీ ఆత్మగా మమ్మల్ని నింపారయ్యా, నీకే స్తోత్రాలు. నీ శక్తి చేత బలమైన కార్యాలు నువ్వు జరిగించావయ్యా, నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ సన్నిధానం మీద నీ కను దృష్టి నిలిపినందుకు నీకే స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన గురించి చెవి ఎగినందుకు నీకే స్తోత్రాలయ్యా ప్రభువా. నేను చిన్నవాడిని ఎలాగ నీ సేవ చేయగలనన్నప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా. వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మధ్యని వస్త్రపు చెంగును ఆనుకున్నట్లు చూపించవయ్యా, నీకే స్తోత్రాలు. అనేకులు స్వస్థపరుస్తున్నందుకు నీకే స్తోత్రాలయ్యా. అనేకులు ఆయన గాయాలు కట్టుచున్నందుకు నీకే స్తోత్రాలయ్యా. అనేకులు సమస్యల నుంచి విడుదల కలగజేస్తున్నందుకు నీకే స్తోత్రాలయ్యా. అనేకమైన కార్యాలను జరిగించినందుకు నీకే స్తోత్రాలయ్యా. బిడలు లేని వారికి బిడలు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు అయ్యా. ఎన్నెన్నో గొప్ప కార్యాలను జరిగించినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా అనేకుల్ని సరి చేయడానికి శ్రమ పరిచినాను, నువ్వు అనేకులు సరిచేసి నీ మార్గాలు నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. మా గ్రామాన్ని గ్రామ ప్రజలందరినీ కాచేవయ్యా, వృద్ధులను కాచేవయ్యా, నీకే స్తోత్రాలు. సంఘ విజ్ఞాపనలు ఆలకించేవయ్యా. మా దేశ క్షేమం కొరకు అయ్యా, మా రాష్ట్ర క్షేమం కొరకు, మా జిల్లా క్షేమం కొరకు, మా గ్రామ క్షేమం కొరకు చేసిన ప్రార్థనలు ఆలకించేవయ్యా. సంఘ విజ్ఞాపనలు ఆలకించినందుకు నీకే స్తోత్రాలు. మా గ్రామాన్ని కాచినందుకు నీకే స్తోత్రాలు. తొలకరి వర్షంలో కడవరి వర్షాన్ని కురిపించి పంట దినాలు లెక్కించుకునే భాగ్యాన్ని ఇచ్చేవయ్యా. వాతావరణము నాయన భయంకరమైన వర్షాలు కురిస్తాయని తెలియపరిచిన వర్షాలను ఆపి ప్రభువా పంటను లెక్కించుకునే భాగ్యాన్ని ఇచ్చేవయ్యా, నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కనికరించినందుకే నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి బలపరిచినందుకే నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించినందుకే నీకే స్తోత్రాలు. వృద్ధులను కాచినందుకు నీకే స్తోత్రాలు. నడిప్రంగల వారిని కాచినందుకు నీకే స్తోత్రాలు. చెడలను కాచినందుకు నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని రెక్కల చోట భద్రపరిచినందుకు నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అందరూ కూడా దగ్గరగా మీ కుటుంబాన్ని బట్టి ఒకసారి రెండు చేతులెత్తి స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా మీ రెండు చేతులెత్తి దేవనామన మహిమ పరుతాం. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా రెండు చేతులెత్తి యేసయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం, పరమ పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. అందరూ చోట్లు కొడుతూ దేవునామని మహిమపడతాం. నీ దయ నుండి దూరముగా ప్రేమతో పిలచి పలుకరించితివి. నీ దయ నుండి దూరముగా ప్రేమతో పిలచి పలుకరించితివి. కృపయే ఆశ్రయపురమాయను ఈ కృపని అనుక్షణం కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను. నీ కృప వీడి జనమైన నేనెలా మనగలను. నా జీవితాన కొలిసేని నా జీవకు మధురాతి మధురం నీ నామదానామృతం. నీ కృపతోనే అనుక్షణం ముక్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం ముక్తి పొందెదను. నా యేసయ్య నీ నామములో సన్నమైనది కొనియాడదగినది. నా యేసయ్య నీ నామములో సన్నమైనది కొనియాడదగినది. కృపయే నా ఆజ్ఞాకరలు భక్తిగా తీర్చెను. ఎన్నటికీ జరగనిది కృపయే నా ఆజ్ఞాకరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహిమను ఎన్నటికీ జరగనిది. నా జీవితాన కొలిచేని నా జీవకు మధురాతి మధురం నీ నామదానామృతం. నీ కృపతోనే అనుక్షణం ముక్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం ముక్తి పొందెదను. నా యేసయ్య నీ సన్నిధి అడుగు
శాశ్వత ప్రేమతో నిలిపితివి యోగ్యత లేని ఆశను నేను శాశ్వత ప్రేమతో నిలిపితివి ఒదిగితివి కోవిలిలో ఓదాచితివి వాక్యములో ఒదిగితివి కోవిలిలో యేసయ్యా కరుణాసాగర యేసయ్యా కనుపాపగణను సాధితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి కరుణాసాగర యేసయ్యా కరుణాసాగర యేసయ్యా కరుణాసాగర యేసయ్యా కరుణాసాగర యేసయ్యా కరుణాసాగర యేసయ్యా కరుణాసాగర యేసయ్యా 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 యేసయ్యా
పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా ఆరాధనకి యోగ్యుడా నీకే స్తోత్రాలయ్యా. మా స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా లోకంలో నశించిపోతున్న మా కొరకై భూలోకానికి దిగి వచ్చిన దేవా యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. స్తోత్రాలు 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 ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 స్తోత్రాలు స్తోత్రాలు. మా కొరకై భూలోకానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు. రక్షకుడానికి స్తోత్రాలు. నజరేయుడానికి స్తోత్రాలు. యేసయ్యా పాపులకు రక్షకుడానికి స్తోత్రాలయ్యా. రోగులకు వైద్యుడానికి స్తోత్రాలయ్యా. సర్వాధిపతి నీకే స్తోత్రాలు బ్రహ్మ. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. మీరు మా మధ్య ఉన్నందుకే నీకే స్తోత్రాలు. ఈ ఆత్మ మా మధ్యకి నడిపించినందుకే నీకే స్తోత్రాలు. ఈ ఆత్మతో మమ్మల్ని నింపినందుకే నీకే స్తోత్రాలు. ఈ ఆత్మాభిషేకంతో నింపినందుకే నీకే స్తోత్రాలు. మా ఆరాధనకు ఆయన యోగ్యుడా నీకే స్తోత్రాలు బ్రహ్మ. యేసయ్యా నీకే స్తోత్రాలు. అయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. వాక్య నిమిత్తం రత్నదాస్ గారు రమేష్ ప్రార్థన చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు త్వరగా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఘనమైన శ్రేష్టమైన పాత్రలు లెక్కలైన స్థుతులు స్తోత్రములు 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 ప్రభా. గడిచిన కాలం అంతా ప్రభా మీ కృపా రెక్కలైన ప్రభా మా సంఘస్థుల్ని మా గ్రామస్తులందరినీ కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రం వేసాయా. మరి ముఖ్యంగా ఈ రోజు బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ పునరుద్ధానపు ఆరాధనల ప్రభా మేమందరం కూడుకొని కలుసుకొని సంతోషించి మిమ్మల్ని స్తుతించడానికి సహాయం దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రం వేసాయా. పాటల్లో మీరు తోడుకున్నారు, మీ స్తోత్రములు ఆయన. మరి ముఖ్యంగా ఆత్మ ఆరాధనలో కూడా ప్రభా మీరు తోడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం వేస్తాయా. మీరే మహిమ పొందుతున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. మీకు స్తోత్రం వేస్తాయా. బహుబలముగా మా సంఘస్థులందరూ వాడుకోవడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా దైవ సేవకులు ప్రభా మీ పక్షం నిలబడుతుండగా ప్రభా వారి నోరికి బోరగా మీరే ఉండండి ప్రభా. 700 ఆత్మతో ఎత్తి పట్టిన ప్రభా మీకు స్తోత్రం వేస్తాయా. నిలబడేది నీవు గాని మాట్లాడేది నేనని చెప్పారు కనుక ప్రభా మీరే మాతో మాట్లాడి ముచ్చరించండి ప్రభా. మీకు స్తోత్రం వేస్తాయా. దైవ సేవకులు వాక్య పరిచర్య జరుగుతుండగా ప్రభా పాపికి విడుదల కలిగినట్లు మీరే సహాయం దయచేయండి. రోగులకు స్వస్థత కలిగినట్లుగా మీరే సహాయం దయచేయండి. మా అందరికి వినగలిగే చెవి, గ్రహించే హృదయం దయచేయమని, సర్వ మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామమున బట్టి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. రమేష్ పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రభువా నీ పరిశుద్ధ పాదాలపై వందనాలు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలు. పోయిన పునరుద్ధానం నుండి పునరుద్ధానం కాచినందుకు నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా దైవజనులు మీకోసం నిలబడుతూ ఉండగా ప్రభువా మీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా ప్రభువా ఈ మందిరాన్ని ప్రభువా మీకు అధిదృష్టి ఉంచండి ప్రభువా. అయ్యా ప్రభా నూతన సంవత్సరాల చివరిలో ఉన్నాం తండ్రి. ఈ ఆత్మ నశించిపోకుండా ప్రభా ప్రతి ఒక్క తండ్రి ఆత్మ ప్రభా ఈ మందిరంలో నిలబడి నీకు స్తుతించి గణపరచడం మీరు తండ్రి దీవించండి ప్రభువా. అయ్యా ప్రభా ప్రతి ఒక్క సంఘ ప్రభువా ఈ సంఘంలో నిలబడి ప్రతి ఒక్క బిడ్డ మీద ప్రభా మీ కనిదృష్టి నష్టాన్ని మీ ఆత్మ మాకు తోడుగా ఉంచి ప్రభువా మీ తోడుగా ఉంచి మమ్మల్ని బలపరచండి ప్రభువా. అయ్యా ప్రభా ఇప్పుడు దైవజనులు చెప్పబోయే వాక్యాలు మీరు తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా నిలబడింది నేనైనా మాట్లాడేది నువ్వన్నావు ప్రభువా. అయ్యా మీరు మాట్లాడి ప్రభువా మమ్మల్ని బలపరచమని అదేడైనా చేస్తున్నాం మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.
మహాగరుడ మహోన్నత సర్వాధికారి సర్వ సృష్టికార రుద్రమైన మా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో నిత్యము స్తుతింపబడుచున్న వాడా నీకు వందనాలు తండ్రి. అయా నీ కృపతో నీ కాపుదలతో మమ్మల్ని ఇప్పటి వరకు కాచినందుకు నీకు వందనాలు ప్రభా. అయా ఈ సంవత్సరం అంతా కూడా నీ రెక్కల నీళ్ళలో కాచినందుకు నీకు వందనాలు ప్రభా. అయా ఆఖరి దినాల్లో ఉన్నాం ప్రభా, పండుగ దినాల్లో ఉన్నాం ప్రభా. అయా ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన అవసరాలన్నీ తీర్చండి ప్రభా. అయా నీ కృపలో నీ కాపుదలు దయచేయండి ప్రభా. అయా ఎవరికి ఏ అవసరం ఉందో వాళ్ళ అవసరం తీర్చండి అయ్యా. అయా ఈ రోజు బట్టి నీకు వందనాలు ప్రభా. అయా మేమందరం కూడుకొని నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అయా పాటల్లో నీ మహిమ పొందినందుకు నీకు వందనాలు ప్రభా. ఆరాధనలో తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. అయా వాక్య పరిచర్యలో కూడా నీ కృప నీ కాపుదలను దయచేయండి ప్రభా. అయా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఏ ఆహారం అయితే కావాలో ఆ ఆహారాన్ని దయచేయండి తండ్రి. అయా నీ సేవకుడు మీరే మాట్లాడండి ప్రభా. అయా నిలబడేది మేము కానీ మాట్లాడేది నేనని నీ వాక్యం మాట్లాడుతుంది ప్రభా. కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి అయ్యా. అయా వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికి దయచేయండి ప్రభా. అయా నీ కాపుదలను దయచేయండి ప్రభా. అయా ఇక్కడి నుంచి కూడా నీ కృపనుంచండి ప్రభా. అయా నేను చేసిన ఈ చిన్న మనవి ఈ చిన్న ప్రార్థన పాల్సల్లో చేర్చుకొని సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. చేసిన అందరూ క్షమించాలి. అలవాట్ల పొరపాటు ఉంటాయంటే ఎప్పుడు ఇది అలవాటు అయిపోయింది మనకి. సాక్ష్యాలు ముందు చెప్పకుండా తర్వాత చెప్పడం. ఈ రోజు పొరపాటు జరిగిపోయింది, క్షమించాలి. రేపు వారం కూడా ఉంది అని అంటారు. క్లుప్తంగా చెప్పేవాళ్ళు ఇద్దరికి మాత్రమే సమయం ఇస్తారు. క్లుప్తంగా చెప్పేవాళ్ళు ఇద్దరు మాత్రమే సాక్ష్యాన్ని చెప్పండి. ఎందుకంటే నేను ముందే సాక్ష్యాలు చెప్పిన తర్వాత ఆరాధన చేద్దాం అనుకున్నాం. ఈరోజు మరి ఇచ్చిన మాట తప్పినందుకు దయతో క్షమించాలని అడుగుతూ ఉన్నా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్తోత్రాలు ప్రభు. బిడలు చేసిన ప్రార్థనలు విన్నపాలు విజ్ఞాపనలు ఇదిగో తండ్రి వాక్య నిమిత్తం పరిస్థితి నిమిత్తం ప్రభు పాటల నిమిత్తం చేసిన మనవులన్నీ ఆలకించారయ్యా. స్తుతి ఆరాధనలో తోడై ఉన్నారు, సాక్ష్యం చెప్పి బిడలో తోడై ఉన్నారు. మరి చేసిన మేలు ఉపకారాలు ఘనకార్యాలు ప్రజలు ఎదుట నీ సన్నిధిలో నీ ఆవరణంలో రక్షణ చేత పుచ్చుకుని యెహోవా పేరట సాక్షులుగా నిలబడుతుండగా మీరే వారి నోటికి నోరుగా బోరుగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారు. యేసయ్యాకి శ్రేష్టమైన నామం అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. ఆపేదలందరికీ గుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను పోయిన వారం మంగళవారం రోజు హాస్పిటల్కి వెళ్ళాను. మరి తలనొప్పి బాగా వస్తున్నాను, మరి చూపించుకుంటాను వెళ్ళినప్పుడు మరి డాక్టర్ గారు సిటీ స్కాన్ తీయాలమ్మా అన్నారు. మరి తీపించుకున్నాను. మరి రెండో రోజు రమ్మన్నారు. మరి ప్రభు ఆ సిటీ స్కాన్ అంతా నార్మల్గా వస్తే సన్నిధిని ప్రభు నేను సాక్ష్యం నిలబెడతాను అనుకున్నాను. మరి దేవుడు ఎంతగానో ఆ రిపోర్ట్ అంతా నార్మల్గా వచ్చే కృప చూపించాడు. ఆత్మీయతలు ప్రార్థన, సంఘ ప్రార్థన, మరి నా భర్త చేసిన ప్రార్థన నాకు ఎంతగానో తోడుగా ఉంది. దేవుడు ఆలకించి నార్మల్గా వచ్చేలా చేసాడు రిపోర్ట్ అంతా. మరి రెండో సాక్ష్యం ఏంటంటే, నా భర్త మరి పోయిన వారం నుంచి ఎంతగానో జ్వరంతో బాధపడుతున్నాడు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడు. మరి ప్రభు ఆ జ్వరాన్ని నువ్వు తగ్గిస్తే నీ సాక్ష్యాన్ని నిలబెడతాను అనుకున్నాను. మరి అది తగ్గుతూ ఉంటుంది, మళ్ళా వస్తుంది. ఆ జ్వరం కూడా సంపూర్ణంగా తగ్గాలని, మరి నా భర్త చేతిలో దేవుడు తోడుగా ఉండాలని, నా కుమారు చదువులో దేవుడు తోడుగా ఉండాలని, నూతన గృహ పనులన్నీ సంపూర్ణంగా అవుటకు దేవుడు తోడుగా ఉండాలని సంఘ ప్రార్థన నేను కోరుతున్నాను. ఇది నా చిన్న సాక్ష్యం. దేవునికి స్తోత్రం. రావాలి క్లుప్తంగా చిన్నగా దేవుని మాటలు తెలియపరచండి. వచ్చేయండి, నడుచుకుంటూ వచ్చేయండి. సేతుమ్మ వచ్చేయండి, టైం అయిపోతుంది. వచ్చేయండి, నేను చెప్తున్నా నడుచుకుంటాను. దేవునామానికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు.
అట్లాగే కూడి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు. 2 నెలల క్రితం జ్వరం వచ్చింది బాగా. జ్వరంలో కాళ్ళు చేతులు మొహం కూడా ఊడిపోయింది. అయితే మరి జ్వరం అయితే తగ్గట్లేదు, త్వరగా కూడా వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకున్నాను. అయ్యగారికి ప్రార్థన చేయండి, అమ్మగారికి చిన్నమ్మగారికి అయ్యగారికి చెప్పారు, ప్రార్థన చేస్తున్నారు. అయినా సరే జ్వరం తగ్గట్లేదు. సరే మరి కాళ్ళు చేతులు వాసిపోయి అని బ్లడ్ టెస్టులు రాశారు. బ్లడ్ టెస్టుల్లో మరి అన్ని టెస్టులు చేయాలని చెప్పారు. చెప్పినప్పుడు కూడా ప్రభావం నేను ప్రేమిస్తాను, ఈ చిత్తం ఏమయ్యిందో నా పట్ల కార్యం సఫలవచ్చు అనుకున్నప్పుడు కూడా ఏది తేడా లేదు, కొంచెం బ్లడ్లోనే తేడా ఉన్నామా అన్నారు. అన్నప్పుడు కూడా ఒక్కోసారి తగ్గిపోయింది. అదేవిధంగా మరి నేను సాక్షి చెప్తున్నాను, అట్లాగే వెనకబడిపోయినప్పుడు మరి నా బిడ్డ కూడా ఒళ్ళంతా చెప్పుకోలేనంత రీతిగా వచ్చేసింది. ఎలర్జీ లాగా వచ్చేసి ఆ పిల్ల కూడా చాలా ఇబ్బంది పడింది. ప్రభు నీ చిత్తం ఏమైందో మా పట్ల అని అనుకుని ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా దేవుడి మీద భారం వేసి అమ్మగారు అయ్యగారు చెప్తున్నాను, చాలా బాగా వస్తుంది, ఆ బిడ్డకు కూడా బాగలేదు అని చెప్పినప్పుడు ప్రార్థన చేసి మరి ఆవిడకి ఏమి ఇచ్చి నేను రుణం తీర్చలేదు. ఇప్పుడు మరి ఆ సాక్ష్యం చెప్పుకోవటమేమో మన ఆధ్వర్యం సోమవారం నుంచి మళ్ళీ బుధవారం వరకు అసలు కాదు చాపలేకుండా అసలు ఏడు సంవత్సరాలు ఈ బాధలు ఇప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు తగ్గింది. ఇది సాక్ష్యం చెప్పుకోవటమే నా తప్పేమోనని మరి సరి చేసుకొని సాక్ష్యం చెప్పుకుంటానే అనుకున్నాను. ఇదే నా వర్తమానం మీ సన్నిధిలో నా కుటుంబం అంతా ఎదగటానికి మీరు ప్రార్థన చేయండి. ఇదే నేను సించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి. దేవుడు స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి సంఘానికి అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా అమ్మాయికి 2 పాపలు పుట్టారు. 2 పాపలే ఒక అమ్మాయిని చిన్న పెద్ద అమ్మాయిని పునాది పాడిచ్చారు. ఇస్తే మా అమ్మాయికి 2 ఆడపిల్లలే పుట్టారు. మరి మనవరాలు కన్నా మా పిల్లలు కొడతాడేమో అని మేము ఆశపడ్డాం. కానీ దేవుడు ఆడపిల్లలు అందరికీ ఆడపిల్లల తండ్రికి మగపిల్లలు ఎత్తున్నారు. ఇదేంటా మా అమ్మాయికి ఆడపిల్లలు పుట్టిన మనవరాలకు కూడా ఆడపిల్లలు పుట్టింది, ఏంటి ప్రభా ఇది, వాళ్ళు మగపిల్లలు లేక మొహమైపోతున్నారు అని అనుకున్నాక తర్వాత నెల తప్పింది. మళ్ళీ నెల తప్పిన కాడించి ప్రభా వాళ్ళు మగపిల్లలకు మొహమైపోయారు, తల్లికి పుట్ల మరి పిల్లకి ఆడపిల్లలు ఇచ్చావు, మరి ఈసారన్నా మగబిడ్డని ప్రభా నీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడతాను నాయన అని నా మనవరాలు రోజు జ్యోతి పోను ప్రార్థన చేస్తానే ఉంది. అక్క నీకెందుకు ఈసారి మగబిడ్డ కొడతాడు, నీ మనవడు కొడతాడు అక్క అంట చెప్పు, నాకు చెబుతున్నాడు దేవుడు అని చెప్పు, నీ మాట గుర్రైతే నాకు అంతా గుర్రేనని చెప్పి అంది మమ్మల్ని. అన్నాక అలాగే మరి మగపిల్లడు పుట్టాడు, పాప పుట్టింది. పాప పుట్టినాక బాబు పుట్టాడు, బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరు చిన్న కూతురు బాగాలేదంట, జ్వరం వస్తుందంట. వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి మా కుటుంబంలో ఏంటంటే ఇంకో సాక్ష్యం, మరి మా ముసలాయన 4 సార్లు దేవుడు బతికిచ్చాడు. నేను ఒక రోజున అసలు లేకపోతే నేను గుళ్ళోకి వెళ్ళన్నా ప్రార్థన చేపించుకుందామని వచ్చేసాను. నాయన నేను వచ్చేవారికి నా ముసలాయన లేచి ఉండాలి అని ప్రార్థన చేసి వచ్చేసాను. నేను వచ్చేసినాక నేను వెళ్ళేసరికి వాకిట్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాడు. దేవుడు స్తోత్రం నాయన అనుకున్నా. 4 టిప్పులు అట్టాగే మా అబ్బాయి ఇల్లు కట్టిన కానించి అట్టాగే ప్రాణం పోతాం మొత్తం ఇండేషన్ ద్వారాగా శిలోన ద్వారాగా బతికిచ్చారు. ఇక ఆగాడు కూడా చచ్చిపోయే రోజు కూడా ఆదివారం నాడే మాట పడిపోయింది. సరే ఆయాలు కూడా మళ్ళీ డాక్టర్ని తీసుకొచ్చి శిలోనలు పెట్టి ఇండేషన్ చేశారు. చేసినా మాట్లాడతలే మనిషి. ఏంటి మాట్లాడతలేదండి, ఎన్నాళ్ళ నుంచి తిట్టేవాడు చేసేవాడు, టీ అవ్వలేదా కాఫీ అవ్వలేదని
ఎందుకని మాట్లాడతలేదు అని అంటే మాటే పోయింది. ఆదివారం నాడే మాట పోయింది. సరే మా అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేస్తే మా అమ్మాయి వాళ్ళు పిల్లలు వాళ్ళు వచ్చారు. వచ్చి చూసి ఇంకేం లాభం లేదు అని తులసాకు తీసుకొచ్చి పసరు అందరం సింసత్తు పోసారు. పోసినాక శ్రీరామరెడ్డి గారు అప్పుడు కూడా దాంట్లో చూస్తానే ఉన్నాడు. శ్రీరామరెడ్డి గారు వచ్చి అన్నాడు, ఎందుకు మీ తాపత్తన, ఇక్కడ పని అయిపోయింది, మీరేం బాధపడద్దు అన్నాడు. అన్నాక దాటి గారికి ఒక 1000 రూపాయలు ఇచ్చాం. ఆయన వెళ్ళిపోయాడు. అట్ట సోమవారం నాడు కూడా అట్లా ఉన్నాడు. మంగళవారం నాడు చనిపోయాడు. దేవుడు మరి ఎప్పుడో చచ్చిపోతాడు అనుకున్నాను నేను. పిల్లోడు ఇంట్లోకి వెళ్ళకిచ్చే చచ్చిపోతాడు అనుకున్నాను. దేవుడు మరి ఎంతగానో బతికించుకొచ్చాడు. ఆయన చచ్చిపోయిన రోజులు కూడా ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడు. కరువు కాలంలో చచ్చిపోయిన నా బిడ్డలు ఏం వెళ్తూ లేకుండా పూల రంగును పంపించినట్టు పంపించారు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన దాక నా కుటుంబం అందరూ నాకు ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీరాలి. మీరందరూ అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన దాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందరూ గొంతెత్తి దేవునికి స్తోత్రం. ఒక చిన్న సాక్ష్యం ఉంది, కానీ దాదాపు 2 నెలల నుంచి వాయిదా వేసుకుంటూ వచ్చాను. నా సాక్ష్యం కాదులేండి, సంఘంలోనే మన పరదేశీలే వచ్చి మందిరంలో ఉన్నప్పుడు, అంటే స్పందన వాళ్ళ అక్క సుధాక్ ఉన్నప్పుడు దేవుడు కార్యాన్ని చేశాడు. వాళ్ళ అక్క అమ్ములు సిస్టర్, అమ్ములు వాళ్ళ అక్కనే అంటారు, ఆ పేరు అమ్ములేనమ్మా. ఆమె వచ్చి ఎప్పుడు నుండో జరగని మేలు కొరకు ఆమె కూర్చొని ప్రార్థన చేసింది. 3 దినాలు నాకు కూడా తెలియదు. వచ్చేసరికి ప్రార్థనలో ఉంది. నేను వచ్చి వెళ్తాను, వాళ్ళు ప్రార్థనలో ఉన్నారని కాసేపు కూర్చొని వాళ్ళ కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోయా. ఒక రోజు మాత్రం కూర్చొని వాక్యాన్ని చెప్పాను. ఏంటమ్మా మీ సమస్య అంటే, అయ్యా మా సమస్యలు ఏంటంటే, మా ఆయన గారు ఇంతకుముందు కొద్దిగా పని చేసేవాడు. ఆయన పని చేస్తుంటే మరి రూపాయి కూడా ఇంతకుముందు ఉండేది కొద్దిగాది. మేము ఒక స్థలాన్ని కొనుక్కున్నాం. ఆ స్థలాన్ని కొన్న తర్వాత పక్కన వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ దాకా ఉంది అక్కడ దాకా ఉంది అంటున్నారు. ఈ స్థలం అమ్మిన వాళ్ళు ఏమో రావట్లేదు, మాకు కొలతలు వేయట్లేదు, అది అప్పగించట్లేదు. చర్చి వెళ్ళాము, అమ్మ మాకు ఆ చర్చిలో కలుస్తుంది కదా, మాకు చర్చిలోకి ఇవ్వండి అంటున్నారు. చర్చి పక్కన ఢిల్లీ కడితే మీకు కలిసి రాదంటున్నారు. అసలు మా సమస్య ఏంటో మాకే అర్థం కావట్లేదయ్యా. ఆ స్థలం విషయంలో మరీ కొనడానికి కొన్నాము కానీ ఏది కొలతలేసి ఇవ్వట్లేదయ్యా అని బాధపడతా కూర్చోంది. ఎప్పుడు నుండో కార్యం జరగట్లేదంట. అసలు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారంట. ఏం అడిగినా చేయకపోతే 3 దినాలు ప్రార్థనలో ఉండి ఇక్కడ నేను అప్పుడు చెప్పిన వాక్యాలు కొన్ని చెప్పాను. ఆ సందర్భాన్ని చెప్పినప్పుడు ఆ స్పీడింగ్ కూడా ఉంది. వారితో చెప్పినప్పుడు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు వాక్యానుసారంగా ప్రార్థన ఎప్పుడైతే చేసి వెళ్ళిందో 3 దినాలు అవగానే వారి జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే, ఎవరిని ఫోన్ చేయలేదంట, ఎవరిని అడగలేదంట, ఏమీ చేయలేదంట. ఆమె వాళ్ళందరి కాళ్ళే వచ్చారంట, వాళ్ళందరి కాళ్ళే కొలతలో రాళ్ళు పాతేశారంట. ఆ పక్కంటోడు ఎప్పుడు గొడవాడేవాడు కూడా సైలెంట్ అయిపోయాడంట. ఇద్దరి మధ్య సమాధానం కలిగింది. అలాగనే మరి ఆ స్థలం కొలతేసిన తర్వాత మరలా కొత్త కాగితాలు రాసి మరలా సంతకాలు పెట్టి అందరూ వాళ్ళ చేతులు పెట్టి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యం అండి. వెళ్ళిన వారం రోజుల్లోనే జరిగింది. మళ్ళీ ఒక గంట, 42 నెలలు 3 నెలల గంటల ఆమె ఇట్లా ప్రార్థన చేసి మందిరావడంలో ప్రార్థన నుండి సేవకుడి మాట విని విశ్వాసంతో
ఆ విశ్వాస సహితమైన ప్రార్థన చేసింది. వెళ్ళిన వెంటనే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. వాడు ఇచ్చేళ్తే ఆమె ఆశ్చర్యపోయి అంటుంది, అయ్యా ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత, అయ్యా మాకు ఇట్లా దేవుడు కార్యాలు చేశాడు, ఇట్లా కార్యం చేశాడు, ఎప్పుడు రమ్మంటే వాళ్ళు రాలా, వీళ్ళు చూస్తే గొడవ. మళ్ళా స్థలము మరి గుడి పక్కన ఉండకూడదు, ఇల్లు కట్టుకోకూడదు అంటున్నారు. అంటే ఆ మందిరం వాళ్ళు కూడా వచ్చాక మాకు స్థలాన్ని అమ్మండి అని అడిగారంట. మీరు ఇవ్వండి, మీకు ఎంత అయితే అంత ఇస్తాం మేము అని చెప్పారంట. సరే మీ ఇష్టం, మరి వేరే స్థలం చూసుకుని అది అమ్మేసుకోండి, లేదా దాంట్లో ఉన్నానంటే ఉండొచ్చు, ఏం కాదు, దేవుని కృప వీడిపోదు, మీ ఇష్టం అని చెప్తే వారు సంతోషంగా అన్ని విషయాల్లో దేవుడు కార్యాన్ని చేసేదని వాళ్ళ కుమారుడి విషయంలో కూడా ఇక్కడ నొక్కుకున్నప్పుడు దేవుడు కుమారుని ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. ఇంత తల్లి చెప్పింది సాక్షి ఏమని చెప్పింది అంటే, మొదట కుమార్తెనే ఆడపిల్లలే పుట్టారంటే గర్భము మొదలుకొని ఎప్పుడైతే నీళ్ళు వేసుకున్నారో రక్త పిండంగా రూపింపబడిందో ఆనాటి నుండి ప్రార్థన చేస్తే దేవుడు ఏ అవయవాన్ని ఆశువున ప్రాణాన్ని తృప్తిపరిచి కుమారుడు కావాలని ఆశపడితే కుమారుని ఇస్తాడు. ఆమె రెండోసారి ప్రార్థన చేసిందంట. మొదటిసారి ఏమో అడిగిందేమో కానీ రెండోసారి ఎప్పటి నుండి ప్రార్థన చేయాలి? ప్రారంభం నుండి కూడా. అంటే ఓ నెల 2వ నెలలో తెలిసినప్పుడు కన్సీల్ అని తెలవగానే అప్పటి నుండి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. నాకు కుమారుడే. ఒక అమ్మ పట్టుదలతో ప్రార్థన చేసిందమ్మ. ఆ తల్లికి నేను అసలు ఆ తల్లిని చూసి నేను ఆశ్చర్యపోతా. ఇప్పుడు కూడా, అమ్మ నీకెందుకమ్మా మోకలోడు అప్పుడు పుట్టాడు గట్టి కాదంట, కావాల్సిందే అని కూర్చుంటే దేవుడు ఆమె ఆశుగన ప్రాణాన్ని మొదట నుండి ప్రార్థన చేసిన విధానం బట్టి రెండోసారి కూడా కుమారుడిని. అందుకని దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం అడగడమే చేతగాక, మనం దేవుని దగ్గర బ్రతులాడుకోవడం చేతగాక మనం కోల్పోతున్నాం అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యంలోనికి మనం వెళదాం. మనం అందరము కూడా కొన్ని సార్లు, చాలాసార్లు మన జీవితంలో మనమే ఎంతో గొప్పవారం అని ఫీల్ అవుతూ ఉంటాం. దేవుని కోసం చేసిన చిన్న పనిని బట్టో, లేకపోతే దేవుని కొరకు చేసిన పనిని బట్టి ఏదో చేసేసాము, నేనంతా సహకరించేశాను, నేనంతా సహాయకుడిగా ఉన్నాను, నేను అన్నీ చేసేసానని ఒక ఆలోచనతో మన హృదయంలో గర్వం అనేది కలిగి కొన్ని సందర్భాల్లో నష్టపోతూ ఉంటాం. మరొక సందర్భాల్లో అది నష్టపోయామని, గర్వ హృదయం మనలో ఉండడం వల్ల నష్టపోతున్నామని గ్రహించగా అర్థం కాక కోల్పోతూ ఉంటాం. కానీ ఇలాంటి సందర్భాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎంత దేవుని పని చేసినా, ఎంత పరిచర్యలో ఉన్నా, ఒక సేవకుడనైనా నేనైనా, ఒక విశ్వాసులై మీరైనా సరే, నేను దేవుని కొరకు ఏదో చేసేసాను, నేను ఎంతో చేసేసాను, నా వల్లే సమస్తం కలిగింది, నా వల్లే సమస్తం జరిగింది, నా వల్లే వాళ్ళు మారారు, నా వల్లే వాళ్ళు వచ్చారు, నేను దేవుని కోసం ఎంతో చేశాను అనే గర్వ హృదయం మనలో రానే. నేను అంటాను, ఇప్పటికి కూడా చెప్పుకోవాలంటే బయటికి వెళ్ళి నేను ప్రార్థన చేయడం వల్ల ఆ గుండె జబ్బుగల ఆమె స్వస్థపరచబడింది, నేను ప్రార్థన చేయడం వల్ల పలానా ఆ కాలు తీసేసి ఆయన బాగుపడ్డాడు, నేను ప్రార్థన చేయడం వల్ల పలానోళ్ళు లేపబడ్డారని నేను ఎప్పుడు చెప్పలేదండి. నేను అల్పుడను. దేవుడు ఏర్పరచుకున్న ఒక సేవకుడును, నాయకుడును మాత్రమే కానీ సమస్త కార్యములో జరిగించిన వాడు ఆ దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మీద అధికారం ఉంచాడు. ఏమన్నాడంటే, చాలా జాగ్రత్తగా వినండి, నీవు ఆశీర్వదించిన వాడిని అంటే దానికి అర్థం ఏంటి? నేను మాట చేతే ఆశీర్వదించా, కానీ ఆశీర్వదించేది ఎవరు? ఆయన. నేను స్వస్థపరచని ప్రార్థన చేశా, స్వస్థపరిచేది ఎవరు? దేవుడు. అందుకనే మనం అందరం కూడా ఎవరమై అంటే పరిచారికులం. ఎవరి పరిచారికులం? దేవుని పరిచారికులం. దేవుని దగ్గర పరిచర్య చేసేవారము. సావుకుడైనా దేవుని పని చేయడం అంటే వాక్యాన్ని బోధించడం, ఆయన పరిచర్య చేయడమే. అనేక ఆత్మలను దేవుని తట్టు త్రిప్పడము ఆయన పరిచర్య చేయడమే. అనేకులు దేవుని వైపు త్రిప్పి అనేకులు ఆయనకు అప్పగించడం దేవుని పరిచర్యే. విశ్వాసులు చేసేది పరిచర్యే.
దాన్ని చూసి చాలా చేసేసాను దేవునికి, నేను ఎంతో చేశానండి, ఎంతో గొప్పగా కార్యాలు చేశానండి, నన్ను లక్ష్య పెట్టడండి, నన్ను పట్టించుకోడండి, నన్ను పక్కన పెట్టేసాడండి, పెద్దదాన్ని కానీ పెద్దవాడిని కానీ, ఇదిగో నేను కనీసం వయసులో పెద్దవాడిని కూడా నన్ను గౌరవించడండి అని గర్వ హృదయం మనలోనికి వచ్చేసి కొన్ని అనార్థాలకు పాలు పడిపోతూ ఉన్నాం. అందుకని అంటాడు, గర్వ హృదయం మనలో రానేకూడదు. రోమీలకు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మీలో అసూయయు కలహమును ఉండక మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా? ఒక్కడు నేను పౌలవాడను, మరి ఒకడు నేను అపోలవాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారికులే కదా. దేవునికి స్తోత్రం. ఎవరంట? అపోస్తులైన పౌలు ఈ పరిచర్య నాకు అప్పగించాడు అని తాను ఆ పరిచర్యను చక్కగా చేసుకుంటూ కడ వరకు నమ్మకంగా బ్రతికినవాడు. అపోస్తులైన పౌలు దేవుని కొరకు అనేకమైన శ్రమలు సహించినవాడు. అపోస్తులైన పౌలు పరిచర్య చేస్తూ అనేకమైన బాధలు భరించినవాడు. అనేకులకి వెళ్ళిన ప్రతి చోట సువార్త ప్రకటించిన వాడు అపోస్తులైన పౌలు. అపోలవాడంటే అపోలో వారు చాలా మంది ఉన్నారు. అందుకని ఇటు వారందరూ కూడా అనేకుల పక్షాన ఎన్ని కార్యాలు చేసినా నేను అపోలో వాడిని, ఏమంటే నేను పౌలు వాడిని అని అనుకొని, ఇదిగో నేను ఏదో చేశానని అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా? ఎప్పుడైతే నేను అది చేశాను, ఇది చేశాను, నేను నడిపించాను, నేను తీసుకొచ్చాను, నేను కూర్చోబెట్టాను, నేను సరి చేశాను అని నువ్వు అనుకొని నువ్వు గర్వహృదయం కలిగి ఉంటే అది శరీరధారి అయిన మనుషులుగా మనము గర్వహృదయం కలిగిన వారంగా ఉంటాం. దేవుని పనిలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? నా పరిచర్యలో నేను పాల్గొనాలి. దేవుడు అప్పగించిన నా దాసుడి దగ్గర దేవుని పని చేయడంలో, దేవుని సహకారులుగా పాటలు పాడే విషయంలో అవ్వచ్చు, లేకపోతే వాయిద్యాలు వాయించే విషయంలో అవ్వచ్చు, లేకపోతే నీకు ఇచ్చిన తలాంతును బట్టి సౌండ్ సిస్టమ్ పెట్టే విషయంలో అవ్వచ్చు, నీకు అప్పగించబడిన తలాంతును బట్టి పెయింటింగ్లు వేసే విషయంలో అవ్వచ్చు, నీకు అప్పగించబడిన తలాంతును బట్టి డెకరేషన్ చేసే విషయంలో అవ్వచ్చు, నీకు అప్పగించబడిన పరిచర్య తలాంతును బట్టి సమస్తము చేయగలిగిన పరిచర్య అవ్వచ్చు. అది అయిగా నాకు చెప్పలేదుగా, నేనెందుకు చేస్తా? చెప్పాలా? ఎవరి పని చేస్తున్నావు? ఎవరు పని చేస్తున్నావు? అయ్యగారి పని చేస్తున్నావా? అయ్యగారి పని చేస్తున్నావా? అమ్మగారి పని చేస్తున్నావా? ఎవరు పని చేస్తూ ఉన్నావు? దేవుని పరిచారకులుగా, దేవుని పనివారిగా, దేవుని పని చేసేవారిగా మనం ఉండాలి. నేను నా ప్రయాసము పడుతూ ఉన్నా, నేను దేవుని పని చేయడంలో ముందుకు కొనసాగుతూ ఉన్నా, అప్పైనా సప్పైనా దేనికైనా వెనకాడకుండా దేనికి ముందుకు కొనసాగుతున్నానంటే దేవుని పని చేయడానికి అప్పైన దేవుడు ఇస్తాడు, ఎప్పటికైనా దేవుతాడన్న ధైర్యం, అనే ఒక ఆలోచన, అనే ఒక తలంపు, అనే ఒక ఉద్దేశము. అంతేగాని నేనేదో చేసానని ఘనత కోసం అయితే, ఇప్పుడు నేను సెమీ క్రిస్మస్లు ఎన్నో జరిపా, అది నాకు అనిపించింది అది నా ఘనత కొరకు ఉంది కానీ దేవుని ఘనత కొరకు లేదు అని అనుకున్నా. ఎందుకని? ఇదిగో పిల్లలు డాన్స్ చేస్తే ఆ డాన్స్ మాత్రమే చూస్తారు. పిల్లలు డాన్స్ చేసిన తర్వాత అయ్యగారు వాక్యం చెప్తుంటే, అయ్యగారండి అయ్యింది ఆడిపోతుంది, ఇంకెంతసేపు చెప్తాడండి, ఈ పండుగ రోజులు ఎవడెంటాడు వాక్యం? అసలు దేవుడు ఎందుకు వచ్చాడు? దేవుడు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, దేవుని మహిమపరచుట, దేవుని ఘనపరచుట, దేవుని యొక్క మాటలు వినుట. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఎవరి కొరకు వచ్చాడు? ఆయన ఏం చేయడానికి వచ్చాడు? మనం అనుకుంటాం చిన్న చిన్న పని చేసి మనం ఎంత అనుకుంటాం. దేవుడు మన పని చేయడానికి, లోకంలో నశించుకోవచ్చుండగా వెనక రక్షించడానికి ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చెప్తుంటే అయ్యారు చాలా ఆమానండి, టైం అయిపోతుంది, ఎప్పుడినే సోదేగా, ఎప్పుడినే వాక్యమేగా, అందరూ చెప్పే మాటలేగా. వాక్యము కొదువయ్యే రోజులు రాబోతూ ఉన్నాయి. నీకు బోధించేవాడు ఉండడు, నీ దగ్గర బైబిల్ కూడా దొరకదు, ఏమి దొరకని కాలాలు ముందున్నాయి.
అప్పుడు ఏ మాటలు నీకు ఆధారంగా ఉంటే, నువ్వు విన్న మాటలు నీకు ఆధారంగా ఉంటే, నువ్వు విన్న మాటలు నీకు ధైర్యాన్ని ఇస్తే, నువ్వు విన్న మాటలు నేను మంచి మార్గంలో నడిపిస్తే, అది క్రిస్మస్ అని పెడుతుంటే వాక్యాన్ని చెప్పని ఉద్దేశించేసరికి చాలండి ఆత్మనండి. ఇంటుండే గిన్నెలు తీసి రంగుల వాసన వచ్చేస్తుంటే వాక్యం అనుకోండి, ఏం వాసన బలం ఉన్నట్టుంటారుగా. భోజనాల కోసము, డాన్సుల కోసము అట్లా పెట్టాలంటే రికార్డ్ డాన్సులు పెట్టవచ్చు. మేము వాటి కోసం సెమీ క్రిస్మస్ ఆరాధనలు పెట్టాలా అనిపించింది. ఇది నాకు ఘనత కోరుకున్నట్టుంది. అదిగో డానియల్ గారు వాళ్ళ సంఘం, అబ్బా భోజనాలు ఈసారి బాగా పెట్టారండి, వాళ్ళ పిల్లలు బాగా డాన్స్ చేశారండి అని చెప్పుకోవడానికి తప్ప దేవుని గణపరచడానికి మాత్రం అక్కడ అవకాశం లేనే. ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకునేది ఏంటి, ఆ భోజనాలు బాగా కుదిరినాయి ఈసారి, లేకపోతే కుదరలా, ఏం పెట్టారు ఆ అయ్యగారు ఏదో చెప్పాడు. అందుకని నేను సెమీ క్రిస్మస్ ఆరాధన ఏం చేసిన మందిరంలోనే. సరే, దేవుని పరిచర్య అది చెయ్యాలని ఆశపడుతున్నాం. ఎవరో 10 మంది వింటున్నారు, వాళ్ళ కోసమే పెట్టొచ్చు. కానీ మరి మిగతా వారందరూ ఆటంకపడుతుంటే ఆ వాక్యం ఆగిపోతుంది మధ్యలో. అందుకని సెమీ క్రిస్మస్ ఆరాధన బయట ప్రాంతాల్లో ఆపేసి, అవసరమైతే దాని ఖర్చు ఎవరి బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు. పురుషులందరూ 1000 రూపాయలు వేసుకొని దేవుని పని కోసం కష్టపడుతున్నారు. అది ఎందుకు వ్యర్థంగా పోవాలి? దేవుని పరిచర్య చేసే విధంగా, దేవునికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆ యొక్క ఖర్చు అంతా మళ్ళా సభల కోసం పెడదామని చెప్పేసి నేను అంటున్నా. చిన్న చిన్న పరిచర్యకి మనం ఏంటంటే, దేవుడు భూలోకానికి వచ్చి మన కొరకు ఆఖరి బట్టి వరకు ఏ స్నేహితుడు కూడా ప్రాణం పెట్టిన వాడు, ఏ స్నేహితుడు కూడా బాధల్లో దూరం అయిపోయిన వాడు. ఏబుకి ఎంతో మంది స్నేహితులు ఉన్నారంట. ఆ స్నేహితులందరూ ఏబుకి బాధ వచ్చినప్పుడు ఒక్కడ కూడా కాన రాలేదంటే, 3 వచ్చి కనపడి ఏడ్చి వెళ్ళిపోయారు. 7 రోజులు ఏడ్చి, 7 రోజులు ఆయన దగ్గర కూర్చొని ఏడ్చారు, బూడిద దూలి పోసుకున్నారు. అయ్యో ఏ బిడ్డ అయిపోయాడు ఏంటని వెళ్ళిపోయారు. అక్కడ 7 దినాలనే ఉంది, కొన్ని దినాలనే. మరి అందరూ ఉన్నారంటే లేరు. కానీ దేవుడు కడ వరకు భూలోకానికి వచ్చి రక్తాన్ని చిందించి ఆఖరి బట్టు వరకు ఆయనలో ఉన్న ఆఖరి చెడు రక్తము తెలకడాలు అంటారు సార్, అవి కూడా మొత్తం కారిపోయి అంట, దుర్వాసన చేసిందంట. చెడు పాప భారాన్ని మోసి ఆఖరి బట్టు వరకు కాల్చినారా. దేవుడు ఎందుకు వచ్చాడో తెలియపరచడానికి. మనం అనుకుంటాం ఆయన అంత పని చేసిన వాడే, వెళ్ళి మోకలు వెళ్ళి ప్రార్థన చేస్తానే ఉండేవాడు. ఆఖరికి ఏలి లామా సబక్తా, నా దేవా నువ్వు నన్ను ఎలా చేయి విడిచితివైన ఆఖరి వరకు తగ్గించుకొని ప్రార్థన చేసిన వాడు యేసు ప్రభు వారే. ఆయన అన్నాడు, నాకు మాదిరిగా మీరు జీవించండి. మనం ఇక్కడ అపోలో వాడమని, లేకపోతే పౌలు వాడినని మనం చెప్పుకోవడం, లేకపోతే నేను ఆ పని చేశానని, నేను ఈ పని చేశానని గర్వ హృదయం కలిగి ఉండడానికి వీల్లేదు. ఆయన అంటాడు కిందకి చదివితే, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు పని చేయడానికి శక్తినిచ్చిన వాడు దేవుడే. నువ్వు పరిచర్య చేయడానికి సమయాన్ని అనుకూలపరిచిన వాడు దేవుడే. సమస్తమును సమకూర్చిన వాడు దేవుడే. నువ్వు ఏది చేయడానికైనా సమకూర్చిన వాడు దేవుడు. మన తలంతో ఏం చేయాలి? నా వంతు సహకారాన్ని నేను సేవకుడికి దేవుని పనిలో అప్పగించాలి, చెయ్యాలి అని అనుకోవాలి. కానీ నాకు చెప్పలేదుగా, ఇప్పుడు చెప్తారేంటి, రేపు చెప్తాడేంటి, కాసేపు చెప్తాడేంటి. నేను అందుకే 7 వారాల ప్రాంతాలు ఎవరికని చెప్పానండి, భోజనాలు పెట్టుకోండి అమ్మా, మీరు సహకరించండి అమ్మా అని అన్నానా? వాళ్ళంతటికి వాళ్ళు నేను పెడతానయ్యా, నేను సహకరిస్తానయ్యా. నేను చెప్పలేదేమండి? దేవుని పని విషయంలో ఆతృత, దేవుని పరిచర్య విషయంలో ఆతృత కలిగి, దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి, దేవుడు అప్పగించిన పరిచర్యను మనం జరిగిస్తూ ముందుకు కొనసాగాలి. అప్పటికప్పుడు చెప్పానో, 1 గంట ముందు చెప్పానో కాదు. సేవకుడు మేము గమనిస్తారో లేదో కానీ, ఇంత పరిచర్యను పెట్టుకొని ఇంత జరుగుతూ ఉంటే ఎంత భారం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు స్తుతికుడికి పెట్టి పలహారాన్ని పంచేటప్పుడే సేవకుడికి అమ్మో భోజనాలు పెట్టాలి, మరి వాళ్ళ కారికి ఇవ్వాలి, వాళ్ళకే 2000 మ్యాక్సిమం అయిపోతాయి. భోజనాలు అనగా మరి కారికి ఇవ్వడం అనగా 2000 అయిపోతాయి, పలహారానికి 2000 అయిపోతాయి. 5000 లేదా స్తుతికుడికి ఆడ పెడతామయ్యా. అందుకే మేము స్తుతికుడికి పెట్టట్టు డబ్బుల్లోగా
అప్పులు కట్టి ఆ అప్పు కట్టి ఈ అప్పు కట్టేసరికి మా దగ్గర డబ్బులు 5,000 అవుతున్నాయి అమ్మ, స్తుతికుడికి పెట్టాలంటే మామూలు విషయం కాదమ్మా, 5,000 అవుతాయి అని ఒకరికొకరు చెప్పుకున్న రోజులు నేను విన్నా. 5,000 కోసం మీరు ఆలోచిస్తే మరి మీరు సావుకులకి తెచ్చే ఆహారం ఎంత, సావుకులు ప్రేమించి మళ్ళీ వాళ్ళకి కానిపించేది ఎంత, ఈ పరిచర్య అంతా నేను ఎందుకు చేస్తున్నా? నా సంఘ క్షేమం కొరకు, నేను దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయాలని, నెలకు ఒక అయ్యగారిని పిలిపించి మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించాలని, సరి అయిన ఆశీర్వాదాన్ని మీరు పొందాలని నా ఆశతో దేవుని యొక్క విశ్వాసంతో నేను ఆయన పరిచర్యను కొనసాగిస్తున్నా. కానీ నాకు లాభం ఏమన్నా ఉన్నదా? అందరిలాగా ఆదివారాలు పెట్టి, అందరిలాగా శనివారాలు పెట్టేసి ఆ కానుకలు తీసుకొని మెలకొని కూర్చోవచ్చు. నాకెందుకు వచ్చింది ప్రయాసం? నాకెందుకు ఈ అప్పులు చేయాల్సిన బాధ? అప్పుల గురించి ఆ శారా గారను స్పందన చూశాను నేను, చూపించే వాళ్ళకి కార్డులు కానీ, నేను బయట రాసిన నోట్లు కానీ, 2 వాళ్ళకి నోట్లు చూపించలేదు. కానీ నేను ఇవ్వాల్సిన వాళ్ళు 2 ఉన్నారు. మరి కార్డులు చూపిస్తే లెక్క చూసి అన్నారా? ఇక్కడ చూశాను. మరి ఆ తప్పుండా నేను అప్పు చేసి పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? సంఘంలో మీరు ఎంత ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎంత దశంభాగాలు కడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. అయ్యో నువ్వెంత కడుతున్నావు మనసును ఒక్కసారి గ్రహించి, నేనెంత కడుతున్నా, నేనెంత ఇస్తున్నా, వారు తినేది ఎంత, వారు దేవుని డబ్బులు 3 వంతులు తీయాలి. మన జ్యోతకి ఇక్కడే కూర్చోండి. 7 వారాల ప్రార్థనలో 1 వారం కానుకలు పట్ల 5 వారాలు పెట్టాము. 5 వారాల కానుకలు లెక్కెత్తే 2,180 రూపాయలు వచ్చింది. 3 వంతులు దేవుని డబ్బులు తీసేస్తే ఎంత? 630, ఈ యొక్క 8 మూళ్ళు ఎంత? 24. 24 అంటే 24 రూపాయలు, ఆ యొక్క 30 54 రూపాయలు, ఈ యొక్క 684 రూపాయలు తీసే ఎంత ఉంటుంది నా దగ్గర? తీసేసి ఆ ముందే తీసా. జ్యోతాకి అడగండి కావాలంటే. ఆ ముందే తీసి డబ్బులు ప్రక్కన పెట్టా. అవి ఎందుకు పెట్టానంటే, నేను తినటానికి కూడా పట్ల ఆ కానుకలన్నీ చివరి రోజు మంచి విందు చేద్దాము, ఎంత వస్తాయో దేవుడి డబ్బులు మాత్రం విడదీసి విందు చేద్దామన్న ఉద్దేశంతో కానుకలు పెట్టాను. ఏదో ఆదివారం వచ్చే కానుకలు మా అమ్మ తీసుకోవడం మా కుటుంబానికి అవే. మిగతా కానుకలు ఎందుకు పట్టానాయి అంటే, చివరి యొక్క ఆరాధనకి ఈ డబ్బులన్నిటితో కలిసి మంచి విందు చేద్దామని. ఎంత వచ్చినాయి? ఒక్కసారి మీరు వేసే కానుకలను, మీరు కట్టే దశంభాగాలను ఆలోచించుకొని సేవకుడికి ఎంత ఉంటుంది, ఏం చేయగలుగుతాడు ఏంటని ఒక్కసారి ఆలోచించండి. అయ్యా మేము అందరూ వెళ్తేనే కానీ డాక్రాలు కట్టేదంటే, నా డాక్రాలు కట్టడానికి నిజంగా చెప్తున్నానండి, నా బామార్దులు 2 ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళు మారుమాసం పొందక ముందు నుండి కూడా వారు 2 కూడా చెరుకు 1,500 రూపాయలు నాకు కడతానే ఇస్తూనే ఉండేవాడు. 2 ఇస్తూనే ఉండేవాడు. వాళ్ళు ఇస్తూనే ఉండేవాళ్ళు. ఎంతో కొంత సహకారం అనేది లేవురా అంటే, ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే నిన్న కూడా డబ్బులు లేవురా, 1,000 రూపాయలు ఏంటంటే వేసాడు. అమ్మగారికి బాగా హాస్పిటల్కి వెళ్తే నేను అంటుంది, సహకారంగా దేవుడు అనుగ్రహించాడు అనుకోండి, వాళ్ళని మనసులో మార్చింది కూడా అంటే. అయినా మీతో ఇప్పుడు అని చెప్పాను, ఇట్లా బాధలు ఉన్నాయి, ఇన్ని శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నా వంతు సహకారాన్ని, పరిచర్యను మనం చేసేవారిగా ఉండాలి. మనకు అప్పగించింది రక్షించి నువ్వు ఇక చాలే తిరుగు, నీకెందుకు, ఆయన చూసుకుంటాడులే, ఆయన పెడతాడులే, ఆయన చూస్తాడులే అని చెప్పమని కాదు. నీ వంతు, నీ సహకారాన్ని నువ్వు, మనమందరం పరిచారికులమే అని అంటున్నాడు కదా. మనలో ఈ భేదాలు ఉండకూడదు, మనలో కక్షలు ఉండకూడదు, మనలో క్రోధములు ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఆయన అన్నాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా అంటే, అట్లా నడుచుకుంటే, అలా ఆలోచిస్తే శరీర సంబంధులే, ఆత్మ సంబంధులుగా మీరు ఉన్నట్టు కాదు. ఆత్మ సంబంధులైన వారు ఆత్మ పరిచర్య విషయంలో ముందుకి కొనసాగగలుగుతారు. అందుకని అంటున్నాడు చూడండి, 1వ రాసిన పేతురు 5వ అధ్యాయము 5-6 వచనాలు. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎట్టి వారి ఎడల ఎదుటి వారి ఎడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని
మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఇందులో ఏం చెప్పాను? మనం ఎవరైనా దేవుళ్ళు నేనేదో చేసేసాను, నేనేదో తీసుకొచ్చేసాను, నేనేదో ఇచ్చేసాను అని గర్వ హృదయం కలిగి ఉంటే అహంకారులను అని అంటున్నాడు. చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తారంట. ఎవరైతే దేన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పరిచర్యలోనైనా, దేవుని సన్నిధిలోనైనా, పెద్దల విషయంలోనైనా, వృద్ధుల విషయంలోనైనా, అందరి విషయంలో దేన మనసు కలిగి ఉంటారో వారికి కృపను అనుగ్రహిస్తాను అని సెలవిస్తున్నాడు. చదువు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎలాంటి మనసుకులై ఉండాలి? దేన మనసుకులై దేవుని పరిచర్య చేయాలి. దేన మనసుకులై ఆయన సేవకులము, ఆయన పరిచారకులము. మనమందరము కూడా దేన మనసుకులై ఉండాలి అని అంటున్నాడు. చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఎవరి చేతి క్రింద? దేవుని చేతి క్రింద దేన మనసుకులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెతుకుచూ తిరుగులాడుచు ఉన్నాడు. దేనివల్ల? గర్వ హృదయం కలిగి ఉంటే ఆడు సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని తిరుగులాడుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదమా, ఎవరిని పాడు చేయదమా, ఎవరిని నాశనం చేయదమా అని తిరుగులాడుతున్నాడు. గర్భ హృదయాన్ని మనం తీసివేసుకుందాం. నేను ఎంతో చేశానన్న మాట నువ్వు నాకు చేయలేదు. డానియేల్ గారికి చేసావా? డానియేల్ గారికి ఇచ్చావా? నేను నీకు ఇవ్వలేదయ్యా, నేను నీకు ఇవ్వలా, నేను దేవునికి ఇచ్చాను, నేను దేవుని పని చేశాను. నువ్వు ఎప్పుడైతే దేన మనసు కలిగి ప్రభువునకు చేసినట్లే, ప్రభువునకు ఇచ్చినట్లే నువ్వు ఇస్తావో అప్పుడు నీకు అని అంటున్నాడు కదా, నింపరము కలిగి ధైర్యముగా ఉండు అని అంటాడు కదా. చెప్తున్న మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసుకులై ఉండుడి. దేన మనసుకులై దేవుని పరిచర్యలు ఉండేవారిగా ఉండాలి. దేన మనస్తత్వం కలిగి ముందుకు కొనసాగాలి. చిన్నల్ని పెద్దల్ని గౌరవించాలి, అధికారిని గౌరవించాలి, నాయకుడిని గౌరవించాలి, మీ వంతు సహకారాన్ని మీరు అందించాలి. ఇది దేవుని పని. దేవుడు మన కోసం ఎంతో పని చేస్తే మనం చేసేది అల్పమైందే. ఈ అల్పమైన పనికి అనుకుంటాము, వాళ్ళకంటే నేను ఎక్కువ ఇచ్చా, వాళ్ళకంటే నేను ₹1 ఎక్కువ ఇచ్చా, వాళ్ళకంటే నేను 500 ఎక్కువ ఇచ్చా, వాళ్ళకంటే నేను 2000 ఎక్కువ ఇచ్చా. ఎవరికి ఇచ్చావు? దేవుడికి ఇచ్చావు. ధనవంతుడు కూడా అన్నాడంట, అయ్యా నేను అలాంటి వాడిని కాదయ్యా, నేను ఎప్పటికప్పుడు దశమ భాగం కడతాను. ఎవరంటండి? దీనిని చూసి, పేదవాడిని చూసి, అక్కడ కూర్చున్న వాడిని చూసి అన్నాడంట, నేను అలాంటి వాడిని కాదయ్యా, నేను వాళ్ళకంటే ₹1 ఎప్పుడు దశమ భాగాలు కట్టిన వాడినే, ఎప్పుడు నీతో క్రమాలు అనుసరించిన వాడినే అన్నాడంట. వాడి పరిస్థితి ఏమైంది? హెచ్చించుకోవడం వల్ల ఏమైంది? ఇస్తే ఇచ్చావు, దేవుడికి ఇచ్చావు, చేస్తే చేసావు, దేవుని పని చేసావు, చేస్తే ఉంటే ఉండవు, దేవుని సన్నిధిలో ఉండవు. నువ్వు ఇది మర్చిపోయి నేను వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చా, వాళ్ళకంటే ఎక్కువ ప్రేమించా, వాళ్ళకంటే నేను సహాయం చేశా, వాళ్ళకంటే ₹10,000 ఇచ్చా, వాళ్ళకంటే 5,000 అంటే 10,000 ఇచ్చిన వాళ్ళు లేరులేండి. 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒకసారి ఎంతండి సంఘం తెలియాలి, మళ్ళీ అయ్యగారికి ఎంత వచ్చేస్తుంది అనుకుంటారు. ఒకసారి అన్న 5,000 కట్టిన వాడి చేతులు ఎంతండి? ఒకరిద్దరు 2. అది మరి ఎంత వచ్చంటే దేవుని పరిచర్యలో ఎంత ప్రయాసపడుతూ ఉన్నప్పుడు మన వంతు సహకారాన్ని అందించండి. చెప్పాలని కాదు, అందించమని కాదు, అడుగుతున్నాడని కాదు. మనం అందరం పరిచారికులు, దేవుని పరివారము. దేవుని పనిలో ఉండవలసిన రీతి గర్భ హృదయం కలగకుండా తగ్గించుకొని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎంత పరిచర్య చేసినా, ఎంత చేసినా, ఎంత ప్రయాసపడినా, గొప్పగా జీవించినా, అనేకులకు వాక్యాన్ని చెప్పినా, అనేకమైనవి కలిగి ఉన్నా అపోస్తలుడైన పౌలు అంటాడు, చివరికి నేను పరిచారకుడినే కదా అంటున్నాడు. మనమంతరము ఏదైనా పరిచారకులమే. దేవుని గణపరచుటలో
దేవుని మహిమ పరచుటలో ఎట్లా ఉండాలి అంటే దేవుని వెంట పెట్టుకుని ముందుకు కొనసాగే వారిగా, దేవుని పరివారిగా మనం ఉండాలి. అంతేగాని మనం స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎప్పుడు కూడా జీవిస్తే అది ఆయన అంటున్న మాట ఏంటంటే, చూడండి ఇందాక చదివిన మూలవాక్యానికి వచ్చేద్దాం, ముగిస్తూ ఉన్నాం. ఇదిగో మూలవాక్యం మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై ఏ రీతిగా అంటండి, మరి దేవుని ఆత్మరీతిగా నడుచుకున్న వారు ఎవరవుతారు అని అంటున్నాడు. చదవమ్మ కిందకి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల వాడను చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల ఎవడు, పౌలు ఎవడు? పరిచారికులే కదా. ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఏం చేయాలంట? అనుగ్రహించబడిన దాన్ని బట్టి మీరు పరిచర్య చేసిన వారు వారి ద్వారా విశ్వసించిన వారిగా ఉంటాడు. అందుకంటున్నాడు. చదువు మరొకసారి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల ఎవడు, పౌలు ఎవడు? పరిచారికులే కదా. ఒకరికొకరు ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. వారి ద్వారా మనం విశ్వసించాము. కానీ నేను వాడిని, నేను గొప్పవాడిని, నేను పేదవాడిని, లేకపోతే నేను వచ్చాను, నేను చేశాను అని గర్వ హృదయం కలిగి ఉంటే మనిషి సంబంధులమే అని అంటున్నాడు. ఆత్మీయ సంబంధులు వారు విశ్వసించితిరి కనుక విశ్వాసంతో చేసిన పనే ఆత్మ సంబంధులు అవుతారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన బ్రతుకు జీవితంలో ఎప్పుడు కూడా దేవుని పని చేసామని, దేవునికి ఇచ్చామని ఇవ్వాలి. కానీ మనుషులకి ఇచ్చామనో, లేకపోతే అయ్యగారికి ఇచ్చాం, డానీ అయ్యగారికి ఇచ్చాం, ఇచ్చిన కానుకలు తిని కూర్చుంటున్నాడు, ఏం తెలియట్లేదు, తిని కూర్చుంటున్నానో ప్రయాసపడుతున్నానో ఆ దేవుడు చూస్తున్నాడు. మీ కొరకు ప్రార్థన చేయకపోతే అంటాడు, కష్టపడనదే ఒక్క పూటైన భోజనము. మరి మేము ప్రార్థన చేయకపోతే మేము తింటే, మీరు ఇచ్చే కానుకలు, మీరు చేసే పని మేము తిని కూర్చుంటే, కనీసం ఏదో ఒక సందర్భంలో ఉదయమైన, సాయంత్రమైన, మధ్యాహ్నమైన మీ కొరకు మేము ప్రార్థన చేయాలి. మీరు ఇచ్చే కానుకలు తిని కూర్చున్నాం అనుకో, దేవుడే రేపు అక్కడక్కడ తాట తీసేస్తాడు. మనుషులు మనం తోలు తీసేస్తాం అంటాం, మనం తీయంగానే దేవుడు తీసేస్తాడు. దేవునికి మేము భయపడుతూ దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అందుకని దేవుని యొక్క వాక్యము మనము ఆయన పరిచర్యలోనే కష్టపడుతూ ఉన్నాం, ఆయన పరిచర్యలోనే మేము ఉంటూ ఉన్నాం. అంతేగాని అపోలవాడు అని, లేకపోతే మేము ఘనమైన వాడిని, నేను సావుకుడిని, నేను ఉన్నవాడిని, నేను అనువాడిని, నాకేంటి, లేకపోతే నా ద్వారా అన్ని కార్యాలు జరుగుతున్నాయి అని నేను ఎప్పుడు గర్వహృదయం కలిగి నేను ఉండనే. నేను ప్రార్థన చేస్తా, అల్పుడు లాగానే, దీనులాగానే వెళ్ళిపోతాను. నేను ప్రార్థన చేస్తానంటే ప్రభువుకి అప్పగిస్తా, ప్రార్థన చేస్తా, దేవా నువ్వు కార్యాన్ని జరిగిస్తేనే. ఒక వాక్యం నాలో ఎప్పుడు నోట్లో ఆడేది ఏంటో తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువే వారిని లేపునన్నావుగా ప్రభా, నీవే లేవనెత్తేవాడివి, నీవే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడివి, నీవే క్షేమాన్ని ఇచ్చేవాడివి, నీవే స్వస్థపరిచేవాడివి, నీవే కార్యాలు జరిగించేవాడివి. నా వలనైతే ఏది కాదయ్యా. మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తాం. అందుకని మేము అది చేసాం, ఇది చేసాను. ఎప్పుడు మీ హృదయంలో గర్వ హృదయం రానియొద్దు. నేనే వేసాను, నేనే చేశాను అని ఎప్పుడు మనసులోనికి రానియొద్దు. మీ మనసు ఎప్పుడు కూడా అలా ఉన్నట్టయితే మనిషి సంబంధులే, ఆత్మ సంబంధులు. నేను దేవుని పనిలో ఇంకా చేయవలసిన పరిచారకుడిని, ఇంకా నేను పరిచర్య చేయాలి, ఇంకా నేను అనేక ఆత్మలు నడిపించాలి, ఇంకా నేను అనేకుల కొరకు ప్రయాసపడాలి, అనేకమైన పనులు నేను చేయాలి. నాకు ఇచ్చిన తలాంతును బట్టి నేను రంగులు వేయాలి, నాకు ఇచ్చిన తలాంతును బట్టి డెకరేషన్ చేయాలి, నాకు ఇచ్చిన తలాంతును బట్టి సౌండ్ సిస్టమ్ పెట్టాలి, నాకు ఇచ్చిన తలాంతును బట్టి నేను వాడబడాలి అనుకోవాలి. కానీ అయ్యగారు పెట్టుకుంటాడు, అయ్యగారు కూడా వచ్చిగా నేను ఇంటి దగ్గర కూర్చొని 10ంటికి వస్తాను, 11ంటికి వస్తాను నాని అనుకుంటాడు. ఒక అతను అంటాడు, అయ్యగారు అప్పుడు దాకా ట్రాక్లు పెట్టి పాడతాడుగా, కొడతాడులే అనుకోరు. ఇంకోళ్ళు అనుకుంటారు తప్ప కాంగో కొడతా వచ్చినాడు. ఎజ్రా గారు, రత్నరాజు గారు, ఎజ్రా గారు, రత్నరాజు గారు రావట్లేదు, శ్రీధరబాబు కాంగో కొడతా వచ్చినాడు. ఏమో ఎట్లా ఏమండి పాటలు పాడుతూ వచ్చినాడేమో, ఆడు పాడుతున్నారు, వెళ్దాంలే వెళ్దాంలే వెళ్దాంలే
ఆరాధన చేయడానికి? ఇదంతా మీరు చేసేదంతా దేవుడు లెక్కించే ఉంచుతాడు. వారి వారి క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇచ్చేదను. 9 గంటలకు ఆరాధన స్టార్ట్ చేస్తే 10 గంటలు ఖచ్చితంగా మందిలోకి ఒక వ్యక్తి వచ్చాడు. 5 నిమిషాల దాకా 10 గంటలు అంటే గంట సమయం పాటలు ఎవరో పాడారు. అంటే అంత సమయం మీరు వచ్చేసాము, మళ్ళీ ఆ పాట ఇవ్వలేదు, నన్ను పెద్ద పట్టించుకోలేదు అయ్యగారు. నువ్వు క్రమాన్ని మీరిన దానివైతే నేను ఇక్కడ పట్టించుకుంటా, దేవుడు అక్కడ నేను పట్టించుకోడు అని అంటాడు. అదే మాటలో చూడండి 3వ అధ్యాయము 6వ వచనంలో కిందకి చదవమ్మా. 9వ వచనం, మేము దేవుని జత పరివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించి కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఎవరు కట్టేది? మరొకడు. నేను పునాది వేస్తున్నా, దేవుడే దాని మీద కట్టేవాడు. అందుకని మనం విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ మనం ప్రార్థనతో సాకారాలుగా మనం ఉంటూ నడిస్తేనే కట్టబడతాము. దేవుని పరిచర్యలు అన్నాడు, మేము దేవుని జత పరివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారంటే గృహాన్ని కట్టేవారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఏం చేస్తారు? దున్నుతారు, విత్తనాలు జిమ్ముతారు, పండేదాకా వాటికి కావాల్సిన నీరు పెడతారు, వాటిని పండిస్తారు, కోస్తారు. అంటే దేవుని పని పంట వరకు చేరేదాకా పనిచేసేవారిగా మనము జత పరివారము. ఒక సేవకుడికి మిమ్మల్ని అందరిని జతపరిచాడు. ఒక పనివానికి, ఒక పరిచారికుడికి మిమ్మల్ని అందరిని పరిచారికులుగా చేసి జతపరిచాడు. దేని విషయంలో? దేవుని పని విషయంలో. కనుక ఎప్పుడు మనం ముందుకు కొనసాగుతూ పనిచేసే వారిగా ఉండాలి. దేవుని దగ్గర లెక్క అప్పగించే వారిగా ఉండాలి. దేవుని దగ్గర మనం నివసించే వారిగా ఉండాలి. వాళ్ళే చేసుకుంటారులే, వాళ్ళే చేస్తారులే అన్న ఉద్దేశం ఎప్పుడు మన హృదయంలోనికి దయచేసి ఎప్పుడు మీ హృదయం గర్వ హృదయం కలిగి ఉండనియొద్దు. దేన మనసు కలిగి ఉన్న వారిని దేవుడు అంటున్నాడు, మీరు నెప్పరం కలిగి ధైర్యం కలిగి ఉండండి. గర్జించు సింహం వలె సాతాను తిరుగులాడుచున్నాడు కానీ మిమ్మల్ని కాపాడేవాడిని నేనే, మిమ్మల్ని రక్షించేవాడిని నేనే. కనుక మీరు దేన మనసు కలిగి ఉంటే మీకు క్షేమం కలిగింది. మీ సహకారవంతో మీరు అందిస్తే మీకు క్షేమం కలిగింది. అందుకనే పరిచర్యలు అందరూ పాలు పంపులు పొందండి, పరిచర్యలు అందరూ సహకరించండి. నేను అంటాను, లేని వారిని దేవుడు ఎరిగిన వాడే. ఎరగడా? ఇప్పుడు నా దగ్గర ఒకవేళ అనుకుందాం, ఉదాహరణ నా దగ్గర ఏం లేదండి, 10,000 ఉన్నాయి అనుకోండి. నేను లేవన్నంత మాత్రాన దేవుడికి నా దగ్గర ఉన్న సంగతి తెలియదా? తెలుసుగా. మీ దగ్గర 10 రూపాయలు కూడా లేవండి, అయ్యా నా దగ్గర లేవులే, తర్వాత ఇస్తాను, తర్వాత ఏదన్నా దేవుడు ఇస్తే ఇస్తాలే అన్నారు అనుకోండి. అది దేవునికి తెలియదా? లేవన్న విషయం తెలియదా? 1,00,000 రూపాయలు ఉంచుకొని అయ్యా లేవు అన్నారు అనుకోండి, అది తెలియదా? అందుకని దేవుడు సమస్తం అని ఎరిగిన వాడు కనుక ఆయన యందు దేన మనసు కలిగి మనం ముందుకు కొనసాగితే, మన సహకారవంతో మనం అందిస్తే, చెబితే చేయడం పరిచర్య కాదండి. అయ్యగారు అడిగాడు కాబట్టి తప్పక చేసేది, అది అయ్యగారు చెప్తే తప్పక చేసేది కనుక ఎప్పుడు నా వంతు సహకారాన్ని నేను దేవుని పనిలో ఎంత ఇవ్వాలి, ఎంత సహకరించాలి. నాకు దేవుడు ఈ రీతిగా ఉంచాడు, ఎంతగా నన్ను ఆశీర్వదించాడు, ఎంతగా నాకు క్షేమాన్ని ఇచ్చాడు. దేన స్థితిలో ఉన్న నన్ను, సమృద్ధి లేని స్థితిలో ఉన్న నన్ను తీసుకొని వచ్చి ఈరోజు సమృద్ధి ఇచ్చాడు, మంచి గృహాన్ని కట్టుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, సమృద్ధి కలిగి సంతోషం కలిగి నివసించే భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక నేను ఎంత ఇచ్చిన దేవునికి రుణస్థుడనే. దశభాగాల గురించి చెప్పట్లేదమ్మా, పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో చెప్తూ ఉన్నా. మనం ఎంత ఇచ్చిన దేవునికి రుణస్థుడమే. అందుకని పరిచర్య విషయంలో, ఆత్మను నడిపించే విషయంలోనైనా, ఏ పని చేసే విషయంలోనైనా దేని మనసు గలై విరిగి నలిగిన మనసుతో పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. కనుక దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కలిగిన రాజా యేసయ్యా, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత పరిచర్య చేసినా అయా, నీ సువార్త విషయంలో ప్రభా అపోస్తలుడైన పౌలు ప్రభా ఎంతగానో
ఎంతో దేవుని కోసం కూడి చివరి వరకు ప్రభువా ఎంతో పని చేసిన వాడయ్యా. ఆయన అంటూ ఉన్నాడు, మేము పరిచారికులమే కదా అని ప్రభువా మాట్లాడుతూ ఉన్నాడయ్యా. మేమందరము ఎంత పరిచర్య చేసినా నీ యందు పరిచారికులమేనయ్యా. ఎంత ఇచ్చినా నీ పని కొరకే ఇచ్చావయ్యా. ఎంత ఇచ్చినా దేవుని నీ పనిలో పాలువారుగా ఉండడానికే ఇచ్చావయ్యా. నీ పని చేయడానికి ప్రభువా ఇచ్చాము గాని దాసుడు వారి ఇచ్చి మేమెంతో చేసాము, మేమెంతో ఇచ్చాము అని ఆయన గర్వ హృదయం మాలో కలిగి ఉందయ్యా. దాంతో క్షమించండి ప్రభు. అందరూ కూడా ఒకవేళ అలాంటి హృదయం కలిగి ఉన్నారేమో, ఎప్పుడైనా అలాంటి తలంపు కలిగి ఉన్నారేమో, నేను అనేకమైన ఆత్మలను నడిపించానయ్యా, లేకపోతే అనేకులు దేవుని సన్నిధికి నడిపించానయ్యా అనే ఉద్దేశం కలిగి ఉన్నావా? ఒకవేళ దేవుని పని కొరకు నేను ఎంతో ప్రయాసపడ్డాను కదా, నేను లేకపోతే వాళ్ళకి బ్రతికే లేదు, నేను నడిపించకపోతే వాళ్ళు నడిచేవాళ్ళే కాదు, నేను చేయకపోతే అక్కడ ఏమీ లేదు, ఉత్సాహం లేదు, సంతోషం లేదు. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నీ గర్భహృదయాన్ని తగ్గించుకొని నేను మనసు కలిగి నీ వంతు పరిచర్యలను చేస్తూ ముందుకు కొనసాగితే, చిన్నలకి పెద్దలకి అధికారులకు లోబడి నడవగలిగితే ఆయన అంటున్నాడు, నిబ్బరము కలిగి ఉంటే కానీ నీతో ఉన్నా. సాధారణ ఎవరైనా గర్జించే సమూహాలు ఎవరు తిరిగిలాడుతున్నాడు కానీ వాడు చేతులకు అప్పగించకుండా కాపాడేవాడిని సురక్షితంగా కాచేవాడిని నేనే అది దేవుడు మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి మనం క్షేమంగా ముందుకు కొనసాగాలి. అంటే దీన మనసు కలిగి ఉండాలి. ఎంత ఇచ్చానో అది గర్వం కాదు, ఏం చేస్తానని గర్వం కాదు. కానీ చెప్తారు పైకి చాలా మంది, నేను వాళ్ళ కుటుంబాన్ని, నేను లేకపోతే వాళ్ళ కుటుంబం ఏమైపోయేదో, నేను లేకపోతే వారు ఏమైపోయేవాళ్ళు, నేను లేకపోతే సంఘాల్లో అక్కడ నేను లేకపోతే ప్రార్థన లేదు, నేను లేకపోతే అక్కడ ఎవరు మొదలుపెట్టరు అని అనుకోవద్దు. దేవుడు ఎవరికి ఇచ్చిన తలంత వాళ్ళకి ఇచ్చాడు. ఎవరి తలంతను బట్టి వారు వాడబడే వారిగా ఉండాలి. ఎవరి పరిచయం బట్టి వాళ్ళు ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. అంతేగాని దేవుడిగా ఉండేవారిగాను, దేవుని విసర్జించే వారిగాను, గర్వ హృదయం కలిగి ఆ గర్వ హృదయం వల్ల నష్టపోతున్నామని అర్థం కాకుండా ఉండేవారిగా మనం ఉండకూడదు. ఒకసారి ఆలోచించు, నీ హృదయంలో ఎప్పుడైనా చరిత్రించిన గర్వ హృదయం కలిగి ఉన్నామేమో. నువ్వు గర్వ హృదయాన్ని తీసివేయి. నువ్వు ప్రభువుకి అందించిన అది పొందితే ఆయన వేవేల రెండు బంగారుల రక్త రాశులలో ఆయన వెలుగుచున్నవాడు. నువ్వు ఇచ్చిన కానుకలు అతి కొద్ది అల్పమైన మనమంతరం ఇచ్చేవి కూడా మేము కూడా ఎంతో దేవుడు డబ్బులు కడుతూ ఉంటాం. అవి కూడా అల్పమైన కలిగి కానీ దేవుడు అంటున్నాడు, మనము దేవుని యొక్క గర్వ హృదయం కలిగి ఉన్నాడు. ప్రభా నీ పరిచర్యలు లేకపోతే ఏమి లేదు అనుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, చాలా ఉన్న గర్వ హృదయాన్ని తీసివేయ్యా, చాలా ఉన్న అసూయను మీరు తీసివేయండియ్యా. నీ అడవ దేన మనసు కలిగి ప్రేమ కలిగి ముందుకు కొనసాగే వాక్యాన్ని మీరు దాయించి పండుగ దినాల్లో ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన, క్రీస్తును ఆరాధించే ఆరాధన ప్రభువా ఈ రాత్రికాల సమయంలో కలిగి ఉన్నాము కనుక సమస్తము మీరు సమకూర్చున్నాయ్యా. అయ్యా పరిచారకులు లాభనెత్తండి అయ్యా. అనేకులకు ప్రేరేపణగా ఇచ్చింది. మేమందరము దేవుని పరిచారకులము కనుక దేవుని పని చేస్తామని నీ పని చేసే భాగ్యాన్ని మీరు దాయిచ్చి అందరూ నీ పనిలో పాలువారిగా ఉండే భాగ్యాన్ని మీరు దాయిచ్చింది అయ్యా. ఎవరు కూడా గర్వహృదయం కలిగి ఉండనియద్దయ్యా. ఎవరు కూడా గర్వహృదయం కలిగి అయినా నివసించనియద్దు. వారి గర్వమే వారి నాశనములకు దారి తీస్తుందన్నాము. ఎవరైతే దేన మనసు కలిగి ఉంటారో వారు దేవుని కనికరమును పొందగలుగుతారని ప్రభుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరూ వాక్యానికి లోపడుతూ నీ కనికరాన్ని పొందే భాగ్యాన్ని మీరు దాయిచ్చేయండి అయ్యా. అందరూ పరీక్షలలో పాలువారిగా ముందుకు కొనసాగే భాగ్యాన్ని ఇచ్చి దయతో ఎప్పుడైనా కరిగించుంటే దయతో క్షమించి దూర మనసుగా నడిచే భాగ్యాన్ని దాయిచ్చేమని యేసు శ్రేష్ఠమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచిన బట్టి కానుకల పాట పాడతాం. ఒక పల్లవి, ఒక శరణం పాడండి.
పాట పాడిన వారు వాక్యాన్ని